త్యాగరాజు కంటే 4 ఆకులు ఎక్కువ అని సంగీత విద్వాంసులు దొరకచ్చు, కానీ నాదబ్రహ్మలు మాత్రం అంత తేలిగ్గా దొరకరు. త్యాగరాజ స్వామి వంటి వారే దొరుకుతారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు లేరని కాదు, నిజంగా అలా ఉన్నవాళ్ళు మనకు తెలియరు. ఎందుకంటే అందులోకి వెళ్ళిపోయి ఇక వాళ్ళకి బాహ్య ప్రపంచము, ఈ కీర్తి వాటి వైపు దృష్టి వెళ్ళదండి. ఆ తాదాత్మ్యంతో ఒక గోప్యమైన జీవితాన్ని సాగిస్తుంటారు, కానీ మంత్రంలో సిద్ధి పొందిపోతారు. సంగీతంలో సిద్ధి పొందిన నాదబ్రహ్మోపాసకులు ఉన్నారు. వాళ్ళు పాడితే ఎటువంటి వాడైనా గంధర్వగానంలో కరిగిపోతారు. అలాంటి వాళ్ళు లేరా అంటే ఉంటారు, కానీ వాళ్ళ చరిత్ర మనకు తెలియకపోవచ్చు. వాళ్ళు గుప్తంగా ఉంటారు. కొన్ని దశాబ్దాల క్రితం కరీంనగర్లో ఒక సిద్ధపురుషుడైన సంగీత శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన కానీ గానం చేస్తే ఎవడైనా పరవశించిపోతారు. ఒకప్పుడు కరీంనగర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా విశ్వనాథన్ గారు వెళ్ళి ఆయన పాట విని పరవశించి అతని జీవితాన్ని, అతని సంగీత విద్యను తెలుసుకుని మ్రోయు తుమ్మెద అని నవలు రాశారండి. ఆయన పేరు నారాయణరావు గారు. మంత్రసిద్ధుల్లో, సంగీత సిద్ధుల్లో అటువంటి వారు ఉంటారు. ఇందులో చివరి సిద్ధి నికార్, నీ స్వరం, నిషాదం. అది ఎవరిదయ్యా అంటే ఏనుగు యొక్క ఘీంకారంలో నిషాదం ఉంటుందండి. ఇక్కడ అది సహస్రార స్థానంలో పలికి శబ్దం. అది మాతంగమేగా. ఆ మాతంగ భావానికి సంబంధించినటువంటి సహస్రారనాదంలో ఉన్నటువంటి ప్రధానమైన నాదస్వరూపం మాతంగి అని భావించనే సరిపోతుంది. ఇది ఒకానొక స్ఫురణ మాత్రమే. కానీ మాతంగ కన్య అనే మాటకి అర్థం ఏమిటి ఇది తెలియ కొంతమంది సాహితీవేత్తలు బయలుదేరిపోయి ఇదొకటి పెద్ద ప్రమాదం అండి. ఉపాసకుడు రచించిన సాహిత్యాన్ని మరొక ఉపాసనా సంప్రదాయం తెలిసినవాడు వ్యాఖ్యానించాలే తప్ప మేము సాహితీవేత్తలు అని చెప్పి వ్యాఖ్యానిస్తే కొన్ని ప్రమాదాలు వస్తాయి. ఇది వచ్చిన ప్రమాదం. అలాంటి ఒకానొక తెలుగులో పెద్ద సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందిన ఒక ఆయన మాతంగ కన్య అంటే ఆ రోజుల్లో వెనకబడినటువంటి జాతికి చెందిన ఒక స్త్రీ అండి. ఆవిడని చూసి కాళిదాసు రచించాడు అన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన. ఆయన రాసిన రీసెర్చ్ పుస్తకం చదివిన పెద్దలు ఇక్కడ ఉండి వచ్చని నేను దాన్ని ఖండించడానికి చెప్తున్నాను, లేకపోతే ప్రస్తావన అయితే ఎక్కర్లేదు. ఇలాంటి రీసెర్చ్లు చాలామంది రాశారు. కానీ మాతంగ కన్య ఎందుకు అన్నారు కూడా శాస్త్రంలో చెప్పారు, అది తెలుసుకుందాం. మతంగ మహామును ఒక మహాముని ఉన్నాడు. ఈ మతంగ మహాముని ప్రస్తావన అనేక చోట్ల మనకు కనబడుతుంది. ఆ మతంగ మహాముని హిమవంతుడికి స్నేహితుడు. వాళ్ళు ఏదైనా ఒక చర్చ చేసేటప్పుడు హిమవంతుడు ఒక మాట్లాడి నేను చెప్పిందే నిజమంటాడు. ఎందుకయ్యా నువ్వు చెప్పింది నిజమని ఎలా దబాయిస్తున్నావంటే నేను అమ్మవారికి తండ్రి నోయి, నేను ఏది చెప్పిన నిజమే చెప్తాను అనేవాట. ఆయన కేవలం పొగరబోతు గర్వంతో అనేవాడు కాదు, ఆనందంతో కూడిన గర్వం. అది కూడా బాగుంటుందండి. ఆనందంతో గర్వం చాలా బాగుంటుంది. అలాంటి గర్వం మనం చూస్తే ఆ దర్పంతో ఉన్న అమ్మవారు మనకు అర్థమవుతారు. విద్యతో ఆనందంతో వచ్చే ఒక అందమైన గర్వం ఇంకొకరిని అవమానించకుండా ఉండేది బాగుంటుంది. మొత్తానికి ఆయన ఏమన్నాడు, అమ్మవారికి తండ్రి ఆయన్ని. ఈయన కూడా అమ్మవారి భక్తుడే. అయితే ఈయన శ్యామల ఉపాసకుడు ఈ మతంగ మహాముని. ఆ శ్యామలాదేవి దయ వల్ల అనేక మంత్రాలను దర్శించినటువంటి మహర్షి, మంత్రద్రష్ట. అయితే ఇక్కడ వచ్చేటప్పటికల్లా కొంచెం ఆయన సిగ్గుపడుతున్నాడు. నేను కేవలం అమ్మవారి భక్తుడిని, అమ్మవారు అనుగ్రహించింది అనుకుంటున్నాను, కానీ ఇతడు ఏకంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు. ఆ తల్లే పుత్రికగా కలిగింది కదా అని చిన్న అసూయపడ్డాడు. క్రమక్రమంగా ఆయనకి ఏమనిపించిందంటే నేను అమ్మవారికి తండ్రిని అయితే బాగుండు అనిపించింది. దానితో ఏం చేశాడంటే ఏకంగా ఉపాసన చేయడం మొదలుపెట్టాడు. తపస్సుతోనే ఏదైనా సాధించాలండి, కోరికలతో సాధించలేం. కోరిక ఎవరికైనా ఉంటుంది, సాధన కొందరికే ఉంటుంది. ఆయన సాధన చేశాడు ఇక్కడ. ఆ సాధన గట్టిగా చేస్తే జగన్మాత అనుగ్రహించింది. ఆయన ఉపాస్యదైవం శ్యామలాదేవి. అంటే ఆ తల్లినే శ్యామలాదేవిగా ఆయన ఆరాధన చేశాడు. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మాతంగి విద్యను గట్టిగా పట్టుకున్నాడు. ఆ తల్లి ప్రత్యక్షమైంది. ఏం కావాలి నాయనా అంటే, అమ్మ నాకేం కావాలి, నీ అనుగ్రహమేనే, అది ఎప్పుడూ ఉంది కదా అని. అయితే చెప్తున్నాను, నీ అనుగ్రహం ఎలా ఉండాలంటే నువ్వు నాకు కుమార్తెగా కలగాలమ్మా, జగత్తును లాలించే నిన్ను లాలించే భాగ్యం నాకు మా ఆవిడికి రావాలి అన్నాడు. వెంటనే అనుగ్రహించి నీకు లభిస్తుంది నాయన అని చెప్పి అంతర్ధానమైంది ఆ తల్లి. మరుసటి రోజు ఉదయం వాళ్ళ భార్య నిద్రలేచి, నాకు నిన్న రాత్రి కలలో ఆకుపచ్చని రంగుతో మెరిసిపోతున్న అమ్మ కనబడి ఒక కమలం నా చేతికిచ్చి అభయహస్తం చూపించి అంతర్ధానమైందండి అనగానే నీకు అనుగ్రహం లభించిందనమాట అన్నాడు. కొద్ది కాలానికి తెలిసింది ఆమె గర్భవతి అని. అప్పుడు సంతానం కలిగింది. ఆ తల్లికి అప్పుడు మాతంగి అని పేరు పెట్టుకున్నాడు. మతంగ మహాముని పుత్రికగా వచ్చింది కనుక మాతంగ కన్య అని పేరు వచ్చిందయ్యా అని చెప్పారు ఇక్కడ. ఇది మనకి బ్రహ్మాండ పురాణంలో కనబడుతున్నటువంటి గాథ. ఇది మాతంగ కన్య అనే భావానికి అది అర్థం. అంతేకాదు అమ్మవారి యొక్క అనేక రూపాలు. ఆ తల్లే అవతరించింది కదా, అవతరించినప్పుడు మరొక రూపం వచ్చింది కదా. ఈ మాతంగ కన్య అని చెప్పబడుతున్న తల్లి పేరు లఘుశ్యామ అంటే ఈవిడ. ఈ లఘుశ్యామ ఎలా ఉంటుందంటే మొదట ఆవిడ మాత్రం మంచి 16 ఏళ్ల ప్రాయంలో ఉంటూ నిండైన ఎదిగినటువంటి అవయవ పుష్టితో ఉంటుంది పెద్ద రాజశ్యామల. ఈవిడ స్మరేత్ ప్రథమ పుష్పిణి అని చెప్పినట్లుగా
అప్పుడే రజస్వల అయినటువంటి బాలదశ దాటి కౌమార దశలోకి వెళుతున్న సంధిస్థితిలో ఉన్న బాలిక ఎలా ఉంటుందో సుమారు 12 ఏళ్ల బాలిక ఆ రూపంతో ఉంటుంది లఘుశ్యామ. 9 ఏళ్ల వయస్సుంటే బాలాత్రిపుర సుందరి, 12 ఏళ్ల వయస్సు రూపంలో కనబడితే లఘుశ్యామ. అది తెలుసుకోవాల్సింది. ఈ లఘుశ్యామ మాతంగ కన్య అని చెప్పబడుతుంటుంది ఇక్కడ. అందుకే మాతంగ కన్యాం మనసాస్మరామి అంటే లఘుశ్యామలాదేవిని స్మరించారు అని భావించాలి. ఈ మంత్ర విశేషం తెలిస్తే కానీ గ్రంథానికి వ్యాఖ్యానం చెప్పలేము. శ్యామలా దండకానికి సాహిత్య దృష్టితో వ్యాఖ్యానం సాధ్యం కాదు. అసలు కొన్ని పదాలకి అసలు అర్థం చెప్పలేమండి. దుర్గా వటుక్షేత్ర పాలేర్యుతే అంటే ఏమిటి చెప్తాం శాస్త్ర విషయంగా అక్కడ? దానికి సంబంధించినటువంటి ఆ మంత్రయంత్ర విజ్ఞానం ఉంటే కానీ అర్థం చెప్పుకోలేనటువంటి గ్రంథం శ్యామలా దండకి ఇక్కడ. అందుకే సాహిత్యవేత్తలు పెద్ద పెద్ద ఉపాసనా గ్రంథములు ఉపనిషత్ విషయాల మీద హఠాత్తుగా దూకకూడదు. దానికి సంబంధించిన పరిజ్ఞానం సంపాదించుకుని సాధన చేస్తే కానీ వాడు ముట్టుకోవడానికి లేదు. ఎందుకంటే అందరూ జ్ఞానులే, కానీ వేటి పరిమితులు పట్టుకుంటూ ఉంటాయి. ఇది తెలుసుకుంటూ మనం ఇందులో ప్రవేశించే ముందు మాతంగ కన్య అనే దాని మాట వెనకాల ఉన్నటువంటి ప్రామాణికమైన కథను మనం ఇక్కడ చెప్పుకుంటూ, మాత మరకత శ్యామ, మరకతమణి. మరకతం అంటే ఆకుపచ్చపు పచ్చల రత్నం. అటువంటి శ్యామ, అటువంటి శ్యామల వర్ణం కలిగినది. శ్యామ అంటే శ్యామల వర్ణం, ఆకుపచ్చ వర్ణం ఒక అర్థము. శ్యామ నుంచి మనకి చామన అనే పదం వచ్చింది. చామన ఛాయ అంటాం. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి, ఉవిద చెంగటనున్న ఒప్పువాడు. అలాగే మెరుగు చామన ఛాయ మేనివాడు అన్నారు ఇక్కడ. ఈ మాట కృష్ణదేవరాయలు ప్రయోగిస్తారు ఇక్కడ. నీలమేఘము డాలు డీలు సేయుగు చాలు మెరుగు చామన ఛాయ మేనితోడా అంటాడు శ్రీకృష్ణదేవరాయలు. ఎంత తుళు కన్నడ భాషకు చెందినటువంటి రాజు ఎంత అందమైన తెలుగు భాష చెప్పాడండి ఇక్కడ. మెరుగు చామన ఛాయ అది విష్ణువు యొక్క రంగు కనుక శ్యామ అంటే చామన ఇది ఇక్కడ. అటువంటి శ్యామల వర్ణంతో చామన ఛాయ రంగుతో ఉన్న తల్లి కనుక శ్యామ అనే మాట కూడా సరిపోతున్నది ఇక్కడ. పైగా శ్యామ షోడశ వార్షికి అనే మాట ఉన్నది. 16 ఏళ్ళు ఉన్నటువంటి అమ్మాయిని శ్యామ అన్నట్టు ఇక్కడ. అదొక విశేషమైన మాట. అది కూడా మనం భావించవచ్చు. అందుకే మా లలితమ్మను కూడా శ్యామ అనొచ్చు. ఆవిడ షోడశి ఇప్పుడు కూడా. ఆ లలితే షోడశి కదా, ఆవిడేకి శ్యామ కదా, అందులో సందేహం ఉన్నది. కానీ శ్యామ శబ్దానికి ఇన్ని అర్థాలు మనం చెప్పుకుంటూ మరకత శ్యామ, మరకత మణి వంటి శ్యామల వర్ణం కలిగిన మాతంగి మధుశాలిని. మధుశాలి అంటే మధు స్వభావము కలది అని అర్థం. మధు అంటే ఆనందకరము ఇది అర్థం. కొన్ని చక్కగా మాట్లాడితే వీణులకు మధువు, చక్కటి దృశ్యం చూస్తే కళ్ళకు మధువు. అసలు కవిత్వానికి మధుత్వం ఉండాలండి ఇక్కడ. దానికి రసము అని అంటాము. మధుశాలి అంటే రసస్వభావము. అటువంటి రసస్వభావం అంటే ఆనంద స్వరూపుని అర్థం ఇక్కడ. మధు వాతారుతాయతే మధుక్షరంత సింధవ వేదమాత చెప్తోంది. కానీ ఆనంద స్వరూపుని అర్థం మధుశాలిని దగ్గర కనబడుతున్నది. అటువంటి ఓ తల్లి కుర్యాత్ కటాక్షం కళ్యాణి, ఓ శుభస్వరూపిణి, నాకు నీ కడకంటి చూపులు ప్రసరింపమ్మా, ప్రసరింపజేయి. అదే ఆకాంక్షిస్తున్నాను, ఇంకేం అక్కర్లేదండి. అమ్మ చూపు పడితే చాలు. కదంబ వనవాసిని, కదంబ వనంలో ఉన్న తల్లి. మనం కదంబ వనవాసిని అనే మాట లలితా సహస్రనామాల్లో చదువుతున్నాం. అంటే లలితాదేవ కదంబ వనవాసంలో ఉంది. ఉందనే కదా కదంబ వనవాసిని అన్నారు. కానీ కదంబ వనవాసిని అంటే ఎవరు? లలితాదేవి. కానీ మనకు కానీ శాస్త్రం తెలిస్తే కదంబ వనంలో లలితాదేవి ఉండదు, శ్యామలాదేవి ఉంటుంది. అంటే లలితయే శ్యామల అని అక్కడ చెప్పడం జరుగుతుంది మనకి ఇక్కడ. కదంబ వనవాసిని, కదంబ వనంలో లలితాదేవి శ్యామలా రూపంతో ఉంటుంది. ఎందుకంటే ఆ ఇచ్ఛాస్వరూపిణియే జ్ఞానరూపిణిగా వచ్చింది కనుక ఆ తల్లిని ఈ తల్లిని ఒకటిగానే మనం దర్శించాలి. అందుకే కదంబ వనవాసిని జయమాతంగతనియే, జయ జయ ధ్వనులు చెప్పడం కూడా కనబడుతుంది. ఏ దేవతనైనా జయ జయ అంటాం. జయ అనే భావానికి మనం అనేక మార్లు అర్థం చెప్పుకున్నాం. జయ అంటే నా మనస్సులో అన్నిటికంటే ఈ దేవత భావమే నిండి ఉండుగాక, ఇదే అండి అర్థం. జయం అంటే సర్వోత్కృష్టం అని అర్థం. అమ్మవారికి మనమేంటండి జయం చెప్పేది? ఆవిడ ఎప్పుడూ సర్వోత్కృష్టురాలే. అన్నిటినీ మించిపోతే దాన్ని జయం అంటాం. అమ్మవారు ఎప్పుడు అన్నిటినీ మించిపోయి ఉన్నారు. ఆవిడికి జయమొగ్గాక నువ్వెవడికి చెప్పడానికి? ఆవిడ మించే ఉంది. వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఆయనకి జయం, రాముడికి అయితే శ్రీరామ జయరామ. నువ్వు చెప్తే కానీ వాళ్ళకి జయం లేదా అంటే దాని భావం ఏమిటో పెద్దలు చెప్తారు. నీ హృదయంలో అన్నిటినీ మించి ఎవరున్నారు చెప్పాలంటే భగవంతుడి కంటే ప్రపంచమే ఎక్కువ నిండిపోయింది. ఇవాళ శ్యామలా దండకమా లేక మంచి సీరియలా అంటే మనం దేనికి ఓటేస్తామండి? నిజంగా కొంతమందికి చెప్తే అటే. అంతేకాదు ఇవాళ శ్యామలా దండగాని బయలుదేరాం, వెంటనే ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు. పోతే పోయింది, ఈ బంధువులు చూసుకుందాం అంటే మన ప్రయారిటీ ఏది? కబుర్లు ఎన్నైనా చెప్పచ్చండి. మన ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం అంటే మన మనస్సులో
భగవద్భావాల కంటే లౌకిక భావాలు నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు అన్నిటి మించేముంది? లోకమా లోకేశ్వర్య? లోకమే. అప్పుడు అమ్మవారికి మన హృదయంలో జయం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. అమ్మవారికి మన హృదయంలో జయం కలగాలి అంటే అర్థం, అమ్మా నా మనస్సు నిండా నువ్వే అన్నిటికంటే మించిపోయి ఉండిపోవాలమ్మా అనే మాట జయం అనే మాట ఉందండి. ఇక్కడ ఏ దేవతకైనా జయం చెప్పేటప్పుడు ఇదే, నా మనసు నిండా నువ్వే నిండిపోవాలనే భావన జయ అనే శబ్దంలో కనబడుతుంది. జయమాతంగతనయే, ముఖ్యంగా జయస్వభావం ఈ తల్లి దగ్గర ఎక్కువ. ఎందుకంటే ఈ తల్లి కానీ పూనుకోకపోతే ఆ భండాసుర విజయమే లేదు. ఈవిడికే జయం ప్రధానంగా చెప్పాలి. అందుకే లలితాదేవికి సంబంధించిన స్తోత్రాల వలనే శ్యామలా స్తోత్రాలు చాలా ఉన్నాయి. అవి పఠించిన వాళ్ళు కూడా ఇందులో ఉండి ఉంటారు. అమ్మవారి నామాలు అష్టోత్తర శతనామాలు కూడా జయ శబ్దంతో కూర్చబడి ఉంటాయి. జయ అనే నామంతో శ్యామలాదేవిపై స్తోత్రములు ఎక్కువ ఉన్నాయి. అంటే జయ స్వభావానికి శ్యామలకి ఏదో ఒక అనుబంధం ఉన్నది. దీన్ని బట్టి ఎవరు శ్యామలాదేవిని ఆరాధిస్తారో వాళ్ళకి జయం తప్పకుండా లభిస్తుంది. జయం అంటే ఇంకొక అర్థం కార్యసిద్ధి. ఆ కార్యసిద్ధి కలిగించేటటువంటి శక్తి శ్యామలాదేవి. అంటే జయ మాతంగతనయే, జయ నీల ఉత్పలజ్యుతే, నల్ల కలువవలే వెలిగిపోతున్న తల్లి, జయ సంగీత రసికే, జయ లీలాసుఖప్రియే. లీలా అంటే ఆట. ఒక ఆటగా లీలగా సుఖాన్ని పెట్టుకుంది ఆవిడ. ఆ సుఖం అంటే ఆవిడికి ప్రీతి. జయలీలా సుఖప్రియే. ఇప్పుడు వరకు మనం ధ్యాన శ్లోకాలు చెప్పాం. ఇంకా దండకంలోకి ప్రవేశిద్దాం. ఆయనకి ఏం కనబడిందో చూపిస్తున్నాడు ఇక్కడ విశేషంగా. అయితే ప్రధానంగా ధ్యాన శ్లోకంలో మనం వీణ పట్టుకున్న, చిలకలు పట్టుకున్న తల్లిని చెప్పుకున్నాం. కానీ అష్టభుజ శ్యామలకు ఉన్నారండి. ఇంతవరకు చతుర్భుజ శ్యామలు చెప్పుకున్నాం. అష్టభుజ శ్యామలు ఉంది. అష్టభుజ శ్యామలే రాజశ్యామలు అనాలి. రాజశ్యామల రూపంలో పూర్ణం. అష్టభుజాలు ఏంటో తెలుసా? ఈ తల్లికి 3 కళ్ళు ఉంటాయి, నెలవంకు ఉంటుంది, 8 చేతులుంటాయి. మొదటి 4 చేతులు కూడా 2 చిలుకలు 2 చేతుల్లోనూ, ఒక వీణను 2 చేతుల్లో పట్టుకున్నది. 4 అయిపోయాయి. మిగిలిన 4 పాసము, అంకుశము, చెరకు విల్లు, పువ్వుల బాణాలు. ఇవి ఎవరివి? లలితాదేవి. అంటే లలితా శ్యామల కలిసిపోయిన రూపం రాజశ్యామల. మీరు కామాక్షిని ఎప్పుడైనా పరిశీలించండి, ఆవిడ చేతికి కూడా చిలకుంటుంది. అంటే దీని అర్థం ఏమిటి? లలితలోనే శ్యామలుంది, లలితలోనే వారాహుంది. కనుక శ్రీ విద్య తెలిసిన వాళ్ళు శ్రీచక్రం పైనే శ్యామల ఆరాధన చేస్తారు, వారాహి ఆరాధన చేస్తారు. అంతేకాదు, అమ్మవారి యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఆవిడ రథం సిద్ధమైపోయిందట. ఏమిటి ఆ రథం? శ్రీచక్రం. అదే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. ఇప్పుడు మనకిద్దరిని తెచ్చింది కదా ఆవిడ, శ్యామల వారాహి. వాళ్ళిద్దరికి రథాలు ఇవ్వవలసిన బాధ్యత ఇప్పుడు రాణిగారిది అందాం. ఈ రాణిగారు ఏం చేశారంటే వాళ్ళిద్దరికి 2 రథాలు ఇచ్చారు. తానే ఇచ్చారు. తన నుంచి వచ్చిన తల్లులకి తన రథం నుంచే రథాలు చేశారట. ఇందులో ఉన్న ఔచిత్యం ఆలోచించే వాళ్ళకి ఆలోచించినంత. ఎక్కడ భిన్నత్వ దృష్టిలోకి వెళ్లకుండా మన వాళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారో చూడండి. ఇక్కడ ఆవిడే 2 రూపాయలైంది, ఆవిడ రథం నుంచి మరో 2 రథాలు వచ్చాయి. అంటే ఆ రథం ఖాళీ అయిందని అర్థం కాలేదు. దీపం నుంచి దీపం వెలిగిస్తే మొదటి దీపం ఖాళీ కాదు. ఇక్కడ వాళ్ళకు అనుగుణంగా 2 యంత్రాలు తీసిందంటే అర్థం, శ్రీచక్రంలోనే శ్యామలావారాయి రథములు సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అది విస్తారపరిచి ఆ తల్లి బయటకు తీసింది అని చెప్పడం ఇక్కడ కనబడుతున్నది. ఆ తీసేటప్పుడు శ్యామలాదేవికి ఒక యంత్రాన్ని ఇచ్చింది. లలితాదేవి యంత్రానికి 9 ఆవరణలు ఉంటాయి, చాలామందికి తెలిసిన అంశమే, నవావరణలు. శ్యామలాదేవి యంత్రానికి 7 ఆవరణలు ఉంటాయి. వారాహిదేవి యంత్రానికి 5 ఆవరణలు ఉంటాయి. ఇప్పుడు ఆవిడ సబ్జెక్ట్ మనం పట్టుకోవట్లేదు కనుక ఇప్పుడు అంతా మన శ్యామల వైపే వెళ్ళాలి. ఇక్కడ శ్యామలాదేవి యొక్క రథానికి ఎన్ని ఆవరణలు? 7 ఆవరణలు. ఈ 7 ఆవరణల్లో ఒక్కొక్క ఆవరణలో ఎంతమంది దేవతలు ఆ మధ్యలో కూర్చుంటుంది ఆవిడ. ఈ ఆవరణ అంతా కూడా నాదచక్రం. ఎందుకంటే విద్య ఎప్పుడు శబ్దము ద్వారానే తెలియబడుతుంది కదా. శబ్దము 2 రకాలుగా ఉంటుంది, పదాత్మకం, నాదాత్మకం. నాదం, ఈ నాదమే మనం వీణ, వేణువు మొదలైన వాటి ద్వారా వింటూ ఉంటాం. పదాన్ని పలికే శక్తి మాత్రం వాద్యాలకు లేదండి, ఒక్కరికే ఉంది సృష్టిలో. ఎవరికో తెలుసా? మానవుడికి మాత్రమే అక్షరాలు, పదాలు పలికే శక్తి ఉంది. శబ్దాన్ని ఆ విధంగా పలికేటటువంటి ఒక పటిమ మానవుడికి ఇచ్చింది అమ్మవారు. అందుకే మానవ దేహం దొరకడం గొప్ప అదృష్టం. మిగిలినటువంటి వాటిల్లో కేవలం ఒక స్వరము, నాదము అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఒక తీగని మీటితే ఏదో ఒక స్వరం పలుకుతుంది. నేను బల్ల మీద కొట్టినా ఏదో ఒక స్వరం ఉంటుంది. కానీ బల్లను కొడితే అక్షరం రాదు, స్వరం వస్తుంది ఇక్కడ. కానీ స్వరాత్మకమైన నాదం ప్రపంచమంతా వ్యాపించుంటుంది. అక్షరాత్మకమైన నాదం మానవుల్లో పెట్టింది ఆ తల్లి ఇక్కడ. అది గొప్ప విషయం. ఈ 2 కూడా ఒకే శబ్ద బ్రహ్మస్వరూపంలో కనబడుతున్నది ఇక్కడ. అందుకే ఆ తల్లి ఆ అక్షరాల శక్తిని తానే ధరించింది, ఈ స్వరాల శక్తిని తానే ధరించింది. అదే వీణాది రూపంలో మనకు కనబడుతున్నాయి. ఇందులో ఆ జగన్మాతకి
ఆ రకరకాల శబ్దనాద శక్తుల్ని గేయం అంటారు. గేయం అంటే పాడేది అని మనకు తెలుసు కదా. పాడే దాంట్లో శబ్దము స్వర రూపంలో అక్షర రూపంలో ఉంటుంది కనుక గేయ చక్రం అంటేనే స్వరాక్షర రూపములతో ఉన్నటువంటి శబ్దనాద ప్రపంచమే గేయ చక్రం. చూడండి ఇక్కడ అంటే సృష్టిలో ఉన్న సమస్తమైన శబ్ద విజ్ఞానం విద్యలన్నీ కలిపి గేయ చక్రంలో ఉన్నాయి. దీని అంతటికి ఆధారమైన శక్తి శ్యామలాదేవిగా కనబడుతున్నది. ఇది తెలియాలంటే శ్రీ విద్య తెలియాల్సిన అవసరం లేదు. భక్తి ఉండి ఇక్కడ భావన చేస్తే చాలు మన ముందు ఆ తల్లి గేయ చక్రంపై ప్రత్యక్షమవుతుందన్నది సందేహం లేదు. ఇక్కడ ఆ గేయ చక్రంలో బిందు స్థానంలో మధ్యలో కూర్చున్నటువంటి శ్యామలాదేవికి మనం నమస్కారం చేసుకుంటూ, ఇది లలితాదేవి ఇచ్చిన చక్రమే. అంతేకాదు ఉంగరం పెట్టింది కదా, ఇచ్చిన తర్వాత మంత్రిని న్యస్త రాజ్యదూహు ముద్రికి ఇవ్వడం అనేది విషయం చిన్నప్పుడు చందమామ కథలు తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. ఒక రాజుగారు రాజముద్రని ఇస్తారు. రాజముద్ర ఉంటే దేనికైనా చెల్లుబాటు అయిపోతుంటుంది. ఈవిడ తన ముద్రనిచ్చింది. ముద్రిక అంటే ఉంగరమే. రాజముద్రతో కూడిన ముద్రికి ఇచ్చింది. ఆ ముద్రకు తీసుకున్నది శ్యామలాదేవి. అందుకే ఆవిడికి ముద్రిక అని పేరుందండి. ఇక్కడ ముద్రికాదేవి అని కూడా పేరుంది. రాజముద్ర ఆవిడ దగ్గర ఉంది అంటే ఆవిడకి అథెంటిసిటీ, ఆవిడ ఏం చేసినా చెల్లిపోతుంది ఇక్కడ శ్యామలాదేవి. అందుకే శ్యామల అనుగ్రహం ఉంటే మనకు సంపూర్ణమైన శ్రీ విద్యా అనుగ్రహం లభించినట్లే. ఆ తల్లి కృప ఉండాలి ఇక్కడ. ఆ తల్లి కృప పొందేడు కనుకనే ఈ మహానుభావుడు అంత సంపూర్ణమైన శ్రీ విద్యా జ్ఞానాన్ని రకరకాల గ్రంథాల్లో అందించాడు. అంతెందుకు, ఆవిడ ముందు అడిగిన మాట అస్తి కశ్చిత్ వాక్ విశేష, గుర్తుందా? అస్తి కశ్చిత్ వాక్ విశేష. ఈ మాట కదా ఇంత కథ కదిలించింది. అది గుర్తుపెట్టుకున్నాడు కాళిదాసు. అస్తి కశ్చిత్ వాక్ విశేష అంటే విశేషాలు ఉన్నాయని, కానీ 3 మాటలే ప్రధానం. అస్తి కశ్చిత్ వాక్కు, ఈ 3 మాటలు తీసుకుని 3 కావ్యాలు రాశాడు. అస్థితో రచించినది ఏమిటయ్యా అంటే అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధిరాజ. అది అంటే కుమార సంభవ కావ్యం. అస్థి అనే మాటతో ప్రారంభం చేశాడు ఆయన. ఇక కశ్చిత్ ఉంది కదా, అది తీసుకుని మేఘ సందేశం రచించాడు. కశ్చిత్ కాంతా విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్తః శాపేనాస్తంగమిత మహిమా వర్షభోగ్యేన భర్తు యక్షశ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వసతిం రామగిర్యాశ్రమేషు అని కశ్చిత్ శబ్దంతో మేఘ సందేశం రచించాడు. ఇంకోటి మిగిలిపోయింది వాక్కు. దానితో వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని రఘువంశం రచించాడు. ఇక్కడ మొత్తానికి ఆవిడన్న 3 మాటలతో 3 కావ్యాలు రచించి అప్పగించేశాడండి మహానుభావుడు. ఇక్కడ ఒక్క వాగర్థావివ సంపృక్తౌ అనే దానికి వ్యాఖ్యానం చెప్తే ఏది మళ్ళీ పక్కకెక్కడికి వెళ్లకుండా దాన్నే వ్యాఖ్యానిస్తూ వెళితే గంట పడుతుంది. ఇప్పుడు ఆ ప్రయత్నమే చేయట్లేదు కనుక నిబ్బరంగా ఉండొచ్చు అందరూ కూడా. ఇక్కడ వాగర్థావివ సంపృక్తం ఎందుకు ప్రస్తావన చేసామంటే ఒక్క శ్లోకంలో సమగ్రమైన శ్రీ విద్యా రహస్యాలు ఉన్నాయండి. అంటే కావ్యం రచించిన కాళిదాసు, శ్రీ విద్యోపాసకన కాళిదాసు ఒక్కడే అని ఒప్పుకోవడానికి ఒక కుమార సంభవం ప్రమాణం, ఒక రఘువంశం ప్రమాణం, దానితో చెప్పవచ్చు ఇక్కడ. కనుక ఆ కావ్యాల మీద వ్యాఖ్యానం చేసేవాడు కానీ శ్రీ విద్యలో పండినవాడైతే కాళిదాసు వాంగ్మయంలో శ్రీ విద్యా రహస్యాలు ఒక సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. అంత విశేషమైనది ఇక్కడ. ఇవన్నీ శీర్షికలే. వాటి కింద మాట్లాడాలంటే వాటికి ప్రత్యేకమైన అంశాలు కావాలి. ఇక్కడ మొత్తం అంత అద్భుతమైన అంశం కనబడుతుంది. వాగర్థావివ సంపృక్తం అన్ని రహస్యాలు పెట్టాడు మహానుభావుడు. ఇప్పుడు ఆ తల్లి ఇచ్చిన వాగర్థముల ప్రభావం చేత తల్లి దర్శనం ఎలా జరిగిందో చూడండి. ఇక్కడ మనందరం ఎక్కడున్నాం? ఇక్కడే. కానీ మనల్ని మణిద్వీపంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మణిద్వీపంలోకి మనల్ని తీసుకువెళుతున్నాడు. ఒక్కసారి పరిశీలిద్దాం. జయ జననీ సుధా సముద్రాంతరుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబకాంతార వాసప్రియే. అమ్మయ్య, ఒక్క పదం అయింది. ఇదంతా కలిపి ఒకటే పదం, సమాసం అంతా కలిపేశాడు. ఇదంతా కలిపి ఒకటే. అందుకే ఇది ఆపకుండా చదువుకోవాల్సింది. ఇక్కడ జయ జనని, మళ్ళీ జయ శబ్దం చెప్పాడు. జనని, ఓ తల్లి నీకు జయము. ఎక్కడుందా తల్లి? ఆవిడ తీసుకెళ్ళిందో చూపించిందో, తీసుకెళ్ళి చూపించిందో, మొత్తానికి ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది అంటే సుధా సముద్రాంత. ముందు సుధా సముద్రము అంటే సుధా సింధోర్మధ్యే సురవిటపి భాటీ పరివృతే మణిద్వీపే. అక్కడికి మణిద్వీపం ఎక్కడుంది అంటే సముద్ర మధ్యంలో ద్వీపం ఉంది. ఏమిటా సముద్రం? అమృత సముద్రం. కనుక అమృత సముద్ర మధ్యంలో సుధా సముద్రాంత ఉద్యన్మణిద్వీప, ప్రకాశిస్తున్నటువంటి మణిద్వీపం.
కొన్ని చోట్ల హృద్యన్మణిద్వీప అని ఉంది, అది తప్పేం లేదు. హృద్యము అంటే మనోహరం, మనోహరమైనటువంటి ప్రకాశ స్వరూపమైనటువంటి మణిద్వీపం. ఈ మణిద్వీపంలో మొట్టమొదట కాళిదాసుకి ఏం కనబడిందో అమాయకంగా చెప్పేస్తున్నాడండి. మణిద్వీప సంరూఢ, అక్కడ బాగా పెరిగిపోయి గుబురుగా ఉన్నటువంటి బిల్వాటవి అన్నాడు. ఇక్కడ అంటే మారేడు చెట్ల తోట, ఇది కనబడింది దానికి. ఇక్కడ మారేడు చెట్లని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మణిద్వీప వర్ణన లేదా శ్రీమన్నగర వర్ణన తెలిసిన వారికి 25 ఆవరణలు జ్ఞాపకం ఉంటే, మొట్టమొదటిగా సుధాసముద్రము, తర్వాత మణిద్వీపము, ప్రథమ ప్రాకారం ఉంటుంది. ఈ ప్రథమ ప్రాకారం పేరు నానావృక్ష మహోద్యానవనము అని దాని పేరు. అందులో అనేక రకాల వృక్షాలు ఉన్నాయి. అనేక రకాల వృక్షాల్లో మారేడు కూడా ఒక భాగం. అమ్మవారు అన్ని వృక్షాలు అక్కడ ఉన్నా తొందరగా తన యొక్క కాలనీకి తీసుకువెళుతూ ఒక గ్లాన్స్, ఒక దృష్టి అక్కడ పరిచి మారేడు చెట్లు బాగా కనబడేట్టు చేసింది కాళిదాసుకి. కనుక నానావృక్ష మహోద్యానవనము అనే ప్రాకారాన్ని బిల్వాటవి అనే మాటతో చూపించాడు. ఇక్కడ ఆ బిల్వాటవి అని చెప్పబడుతున్నది నానావృక్ష మహోద్యానం. అందులో మారేడు చెట్లు ప్రధానంగా చూపించిన విశేషం ఏంటంటే, దాని పేరు శ్రీఫలం, శివశక్తుల ఉభయుల్ని తెలియజేస్తుంది. పైగా దానికి శ్రీ విద్యకి ఏదో సంబంధం ఉన్నది. శ్రీ విద్యకు మూలమైన శ్రీ సూక్తంలో మనకి వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం. చూడండి, ఇక్కడ ఆ మారేడు చెట్లుకి శ్రీస్వరూపానికి సంబంధం ఉన్నది. అందుకే దాని పేరు శ్రీఫలం. ఆవిడ శ్రీ విద్యాది దేవత. అందుకే మారేడు చెట్లే కాళిదాసు కళ్ళకి కట్టేటట్లు చూపించింది ఆ తల్లి. అంతేగాని ఆ తోటలో అవి మాత్రమే ఉన్నాయి అనుకోవద్దు. నానావృక్ష మహోద్యానవనంలో మారేడు చెట్లు చూశాడు. ఆ తర్వాత మారేడు చెట్లు దాటిన తర్వాత బిల్వాటవి మధ్య కల్పద్రుమాకల్ప, కల్పద్రుమ ఆకల్ప. ఆకల్పం అంటే అలంకరింపు, సంపూర్ణముగా అలంకృతమైనది. మిగిలినటువంటి ఆవరణలు చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఒక ఆవరణ నానావృక్ష మహోద్యానవనం అయిపోయాక తర్వాత 5 ఆవరణలు కలిపి ఒక్క దాంట్లో పెట్టేశాడు ఆయన. ఎందుకంటే ఈయనకి అసలు పని కదంబవనం. అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏవేవి క్రాస్ చేసి వెళ్తున్నాడో చూపిస్తున్నాడు ఇక్కడ. మొదట అయింది నానావృక్ష మహోద్యానవనం, తర్వాత 5 ఆవరణలు కలిపి ఒక్క మాటలో పెట్టేశాడు ఆయన. కల్పద్రుమవనములు అన్నాడు ఇక్కడ. శంకర భగవత్పాల్ వారు అదే చేశారు తెలుసా మీకు. ఆయన తొందర ఆ మధ్యలో చింతామణి గృహానికి వెళ్ళిపోవాలి. అందుకే సుధాసింధోర్ మధ్య సురవిటపి వాటి పరివృతే. సురవిటపి అంటే కల్పవృక్షములే, కల్పవృక్ష వనములు అని ఆయన చెప్పాడు. ఈయన కూడా కల్పద్రుమాకల్ప అని చూపిస్తున్నాడు. 5 కల్పవృక్ష వనాలు. కల్పవృక్షాలు కూడా జాతులు ఉన్నాయి, 5 జాతులు. అది సంతానము, హరిచందనము, మందారము, పారిజాతము, కల్పకము అనే 5. కనుక మందారము, పారిజాతం అని కల్పవృక్షం పేర్లు. అంతేగాని ఊపితే రాలిపోయే పువ్వులు అన్నది పారిజాతమని, ఎర్రని పువ్వులు మందారమని మన ఏదో తృప్తి కోసం పెట్టుకున్నాం. కానీ అవి కల్పవృక్షాలు పేర్లు ఇక్కడ 5 కూడా. అందుకే భక్త మందార అంటే మన మందార చెట్టు అనుకోవద్దు, అది భక్తుల పాలిటి కల్పవృక్షం. ఒక ఆవిడ పాపం ఈ పారిజాత వృక్షం రాలిపోతున్న చెట్టు కింద హనుమంతుడు బొమ్మ పెట్టి పారిజాత మూలవాసిన అన్నారు కదండి అని. నేనేమల్లా అవునులేండి అన్నాను. కానీ హనుమంతుడున్న పారిజాతం కల్పవృక్షం కింద. అంతేగాని ఈ చెట్టు పువ్వులు రాలిపోతున్న చెట్టు, చలికాలంలో పురుగులు పట్టే చెట్టు కాదు. పారిజాతం అంటే కల్పవృక్షం అర్థం. 5 రకాల కల్పవృక్ష జాతులు ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్కటి చెప్పును ఉన్నాయి. అంటే ఇప్పుడు 6 ఆవరణలు దాటిపోయాం, ఇప్పుడు 7వ ఆవరణలోకి ప్రవేశించాం. ఈ 7వ ఆవరణయే కదంబవనము. ఈ కదంబవనంలో శ్యామలాదేవి ఉంటుంది. ఆవిడ కాలనీ అండి ఇది. శ్యామలాదేవి ప్రధానంగా ఉంటూ ఆవిడ నుంచి వచ్చిన శ్యామలాశక్తులు ఎన్నున్నాయో, ఎన్ని రకాల శ్యామలాదేవతలు ఉన్నాయో మన బ్రహ్మాండ పురాణంలో వర్ణిస్తారు ఇక్కడ. అటువంటి ఆ శ్యామలాదేవతలు అందరూ వారందరూ అక్కడ ఉంటారటండి. ఇక్కడ ఒక్కొక్క శ్యామలాదేవి రూపం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏమిటయ్యా ఇవి అని పరిశీలిస్తే సామాన్యంగా చూసేవారికి అవి దేవతా రూపాల్లో కనబడతాయి. కానీ కొంచెం ఆలోచించే వారికి ప్రపంచంలో ఉన్న రకరకాల విజ్ఞానాల శక్తులే. సంగీతం అనగానే సంగీతంలో ఎన్ని రకాలు ఉన్నాయి. కఠినమైన ప్రౌఢమైన శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం 2 రూపాలు ఉన్నాయో లేదా. సాహిత్యంలో కూడా ప్రౌఢ సాహిత్యం ఉంటుంది, లలితమైనటువంటి మృదువైన సాహిత్యం ఉంటుంది. 2 గొప్పవే. ఎక్కడేం చెప్పాలి అది చెప్పాలి, అదొకటి. ఆ రహస్యం ఆ పోతన గారికి తెలుసు. నరసింహస్వామి వస్తే పంచానను ధూత పావక జ్వాలల భూన భౌంతరమెల్ల భూరితముగా అంటాడు. మృదువుగా చెప్పాలంటే మందార మకరంద మాధుర్యమునితులు అనగలడు.